హాయ్, నేను మీ జావేద్. ఈరోజు ఎపిసోడ్లో మనీష్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిపోవడం జరిగింది. మనీష్ హౌస్ నుండి వెళ్ళిపోవడానికి మెయిన్ కారణాలు ఏంటి అనేది మీకు చెప్తాను ఇప్పుడు. యాక్చువల్గా అసలు మెయిన్గా ఏం జరిగాయి, ఇందు ఇందుకే ఈయన హౌస్ నుండి ఎలిమినేట్ అయిపోయారు, లేకుంటే కంపల్సరీ ఉండేవాళ్ళు అనే మీకే అర్థమవుతుంది. లాస్ట్ వీక్ నుంచి మాట్లాడుకుందాం. యాక్చువల్గా లాస్ట్ వీక్లో ఈయన ఒక టాస్క్కి సంచాలకుగా ఉన్నారు. అదేం టాస్క్ అంటే సంజన గారు క్యాప్టెన్సీ టాస్క్లో. ఆ క్యాప్టెన్సీ టాస్క్లో ఈయన సంచాలకుగా ఉండడం జరిగింది. అండ్ ఆల్సో ఇమాన్యుయల్కి ఇంకో ఛాన్స్ ఇవ్వలేదు. ఫస్ట్ ఇద్దరికి ఛాన్స్ ఇచ్చారు, బట్ ఇమాన్యుయల్కి మూడో ఛాన్స్ ఇవ్వలేదు. ఇది గట్టిగా ఈయన ఎలిమినేట్ అవ్వడానికి మెయిన్ కారణంగా నిలిచింది. సో అక్కడ కానీ ఈయన ఇమాన్యుయల్కి వేరే ఛాన్స్ ఇచ్చుంటే మేబీ ఈరోజు ఆయన ఒక 2% హౌస్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. దీన్ని పక్కన పెడతాం. ఇంకోటి ఏంటంటే, అదొక కారణం అయితే దానికి బూస్టింగ్ అయిన 2 కారణాలు ఉన్నాయి. ఏంటంటే లాస్ట్ మండే ఈయన నామినేట్ అవ్వడం, ఆ నామినేషన్లో కూడా ఈయన కొంతమందిని నామినేట్ చేశారు, అవి కూడా స్పెసిఫిక్గా లేకపోవడం. అండ్ ఆల్సో తర్వాత ఆ పక్క రోజు అయినా ఏం చేశారంటే, ఇన్ హౌస్లో నుంచి బయటకు వచ్చేసి ఫుడ్ అనేది అవుట్ హౌస్ వాళ్ళతో కలిసి తినడం, టెనెంట్స్తో కలిసి తినడం. యాక్చువల్గా దీనికి కారణం ఏంటంటే, ఈమెకు అంటే ప్రియా గారికి అండ్ మనీష్కి జరిగిన కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వల్ల, సో ఆమె కిచెన్కి మానిటర్ ఉన్నారు కనుక అక్కడ ఆమె ఉన్నంత వరకు, కిచెన్కి మానిటర్గా ఉన్నంత వరకు నేను అక్కడ ఫుడ్ తినను అని చెప్పేసి టెనెంట్స్తో కలిసి వచ్చి వాళ్ళతో ఫుడ్ షేర్ చేసుకొని తినడం, ఇదొక మైనస్ పాయింట్. అసలు ప్రియా గారితో వచ్చిన ఆయనకి ప్రియా గారితో అంటే మానిటర్గా చేసేటప్పుడు ఆమెకు నచ్చలేదు అన్నారు కాబట్టి ఏ పాయింట్స్ నచ్చలేదో ఈయన మనీష్ గారికి, ఏం పాయింట్స్ ఈయనకి మనసులో నొప్పిగా అనిపించిందో ఆ పాయింట్స్ స్పెసిఫిక్గా ప్రియా గారితో అండ్ ఆల్సో ఓనర్స్తో డిస్కస్ చేస్తుంటే బాగుండేది. ఆయన స్పెసిఫిక్గా ఓనర్స్తో డిస్కస్ చేయకుండా బయటికి వచ్చేసి వీళ్ళు కామనర్స్, అంటే ఈ హౌస్కి ఎలిజిబుల్ కాని కామనర్స్ వీళ్ళు అని చెప్పడం, కొన్ని స్పెసిఫిక్గా మాటలు వాళ్ళ గురించి మాట్లాడడం ఈయన. సో ఇవన్నీ ఈయనకి హౌస్లో నుంచి బయటికి వెళ్ళడానికి దారి తీశాయి. సో అదే కానీ హౌస్లో వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేసి కొంచెం వాళ్ళకి నచ్చినట్టుగా చెప్పి, సో ఏదో ఒకటి మాట్లాడుతుంటే ఏదో ఒకటి జరగద్దు కదా. ఎవరో ఒకటి మంచిలో వచ్చి హరీష్ గారని ఎవరైనా ఏదో వచ్చి, సో ఇది కరెక్టా రాంగా, సో ఏదో ఒక డిస్కషన్ జరిగేది, మేజర్గా ఏదో ఒకటి అభిప్రాయం అనేది బయటపడేది. సో అది జరగలేదు. అది జరుగుంటే ఆయన అక్కడే ఉండేవాళ్ళు. సో ఆయన ఆ పాయింట్ అనేది మర్చిపోయాడు. యాక్చువల్గా మనీష్ గారిని చూస్తే ఈయన చాలా పాజిటివ్ పర్సన్ అనిపిస్తుంది. బట్ పాజిటివ్ పర్సన్ అయ్యుండి కూడా ఇలాంటి దగ్గర ఆయన చేసిన పనులకి ఈరోజు హౌస్ నుండి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. అదొకటి ఆయన మెయిన్గా కారణాలు ఇవి, ఆయన హౌస్లో నుంచి బయటికి వెళ్ళడం. ఇంకోటి, ఈరోజు ఎపిసోడ్లో నాగార్జున గారు ఆ కెప్టెన్సీ ట్యాక్స్ని మళ్ళీ పెట్టారు. దాంట్లో సేమ్ అదే కంటెంటర్స్ 4 ఉన్నారు. దీంట్లో ఈ 4 కంటెంటర్స్ ఆడిన వాళ్ళు పెట్టిన ఎఫెక్ట్స్ని మెచ్చుకోవాలి. యాక్చువల్గా ఫుల్ ఆన్ 100% ఎఫెక్ట్స్ పెట్టి ఆడారు. బట్ ఫైనల్గా ఫిజికల్గా మోర్ యాక్టివ్ పర్సన్లే దీంట్లో గెలిచారు. అది కూడా డెమాన్ పవనే గెలిచాడు. యాక్చువల్గా ఇది డెమాన్ పవన్ కోసమే పెట్టినట్టు నాకు అనిపించింది, ఆయనే మళ్ళీ గెలిపించడానికి. ఎందుకంటే అది కంప్లీట్గా ఫిజికల్ రిలేటెడ్. లాస్ట్ టైం పెట్టిన టాస్క్ కూడా ఫిజికల్గా రిలేటెడే. సో ఫిజికల్గా రిలేటెడ్గా టాస్క్ పెడితే నేను మళ్ళీ గెలుస్తాడని చెప్పి స్పెసిఫిక్గా డెమాన్ పవన్ని గెలిపించడానికే పెట్టినట్టు బిగ్ బాస్ ప్లాన్ చేసినట్టు అనిపించింది నాకైతే. సో అది ఫుల్లీ ఫిజికల్ యాక్టివిటీ కలిగిన గేమ్ కాబట్టి దాంట్లో అందరూ ఎఫెక్ట్స్ బాగానే పెట్టారు. మనీష్, భర్ని గారు, ఇమాన్యుయల్ గారు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 100% ఎఫెక్ట్స్ పెట్టి ఆడారు. బట్ ఫైనల్లీ డెమాన్ పవన్ గెలవడం జరిగింది. సో డెమాన్ పవన్తో ఫిజికల్ యాక్టివిటీస్లో వస్తే కంపల్సరీ ఆ గేమ్ మొత్తం డెమాన్ పవన్ వైపే ఉండడం జరుగుతుంది. సో ఫ్యూచర్లో అంటే ఇంకో ఫిజికల్గా యాక్టివ్గా ఉండే పర్సన్ ఇంకొకరు ఉన్నారు, ఇంకో పవన్ ఉన్నారు కదా. సో ఆయన కూడా ఫిజికల్ యాక్టివ్. ఈయనకి పడితే అప్పుడు తెలుస్తుంది ఎవరు ఎక్కువ ఫిజికల్గా యాక్టివో. సో తర్వాత నెక్స్ట్ జరిగే ఎపిసోడ్లో చూడొచ్చు మనం, అలాంటి గేమ్స్ ఏమైనా వస్తాయేమో కెప్టెన్సీ కంటెంటర్స్ అప్పుడు మేబీ. సో మళ్ళీ ఇక్కడ అది కూడా సంచాలక్ కూడా నీతునే సంచాలక్ దీనికి కూడా మళ్ళీ దీంట్లో నీతు గారు మళ్ళీ ఫెయిర్గా ఆడినట్టు అనిపించింది. అది నాగార్జున కూడా స్పెసిఫిక్గా చెప్పారు ఫెయిర్గా ఆడినట్టే. బట్ ఆమె కూడా డెమాన్ పవనే గెలవాలి అని ఉంది. సో డెమాన్ పవనే లాస్ట్లో గెలిచారు. సో దట్స్ ఇట్. మళ్ళీ ఈయన రివోక్ అయిన క్యాప్టెన్సీని మళ్ళీ తీసుకోవడం జరిగింది. సో దాట్స్ గుడ్. తర్వాత ఫ్లోరా సెనీ గారికి ఈరోజు ఎపిసోడ్లో చాలా ప్లస్ పాయింట్ జరిగిందండి. యాక్చువల్గా అదేంటంటే,
నాగార్జున గారు ఒక టాస్క్ పెట్టారు. సారీ, టాస్క్ అనకూడదు, గేమ్ అది. ఆ గేమ్లో ఒక జైలు సెట్ పెట్టి మీకు ఈ హౌస్లో బోరింగ్గా అనిపించే వాళ్ళు ఎవరు అని చెప్పారు కదా, దాంట్లో మెయిన్గా అందరూ ఫ్లోరా సైని గారిని తీసిపెట్టి నిలబడడం జరిగింది. అండ్ ఫ్లోరా సైని గారు ఎక్కడెక్కడ బోరింగ్ అనిపిస్తున్నారు, డిస్కషన్లోన అసలు మాట్లాడుకునేటప్పుడు ఫ్రెండ్ అవ్వాలనుకునే ట్రై చేసి దాంట్లో కూడా బోరింగ్ అవుతున్నారు అని చెప్పి స్పెసిఫిక్గా కంటెస్టెంట్స్ అందరూ చెప్పడం జరిగింది. సో ఈమెకి ఇది పెద్ద ప్లస్ పాయింట్ యాక్చువల్గా. ఇవన్నీ ఈమె గమనించుకొని రేపటి నుంచి ఇవన్నీ తొలగించుకొని ఆడితే కన్ఫామ్గా ఈమె ఇంకొన్ని వీక్స్ హౌస్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ రేపు మండే నామినేషన్స్ ఉన్నాయి. మళ్ళీ నామినేట్ అయితే అంటే వేరే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి నామినేట్ అయితే ఈసారి కొంచెం కష్టమే అనుకోవచ్చు. బట్ కష్టమైనా కానీ ఆ గేమ్ ప్లే వల్ల మేబీ ఓటింగ్ అటు ఇటు అయ్యుండి ఆమె మళ్ళీ ఉండొచ్చు. సో అది నెక్స్ట్ వీక్ చూద్దాం. రేపు మండే కాబట్టి రేపు నామినేట్స్ ఉంటాయి, అప్పుడు చూద్దాం అది. రేపటి నుంచి ఫ్లోరా గారు ఇవన్నీ మనసులో పెట్టుకుని జాగ్రత్తగా ఆడతారు. అందరితో మింగిలై ఫ్రెండ్షిప్ చేసుకుంటూ జాగ్రత్తగా డిస్కషన్ చేసుకుంటూ దేంట్లో అయినా ఫ్రెండ్ ఉండి, ఎగ్జాంపుల్ చెప్పాలంటే సంజన గారు చేసినట్టు చేసినా కానీ ఈమె ఈ బోరింగ్ అనే పదాన్ని దూరం చేసుకున్నట్టు జరుగుతుంది. సో ఇది పెద్ద ప్లస్ పాయింట్ ఫ్లోరా గారికి. సో అండ్ ఆల్సో ఫ్లోరా గారు డిజర్వ్డ్ పర్సన్ ఫర్ హౌస్మేట్ ఇన్ ద హౌస్ యాక్చువల్గా. సో ఈమె గేమ్ ప్లాన్ కూడా మార్చుకొని ఆడితే చాలా బాగుంటుంది. తర్వాత సో ఈ ఎపిసోడ్లో ఇదే జరిగింది. ఫైనల్గా మనీష్ మర్యాద హౌస్లో నుంచి ఎలిమినేట్ అయిపోయారు. ఇంకా సేవ్ అయిన వాళ్ళు కూడా ప్రియా గారు, యాక్చువల్గా ప్రియా గారు, హరీష్ గారు వీళ్ళు సేవ్ అవుతారు అనుకున్నాం. యాక్చువల్గా నేను లాస్ట్ అండ్ ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను ఓటింగ్ పర్సంటేజెస్లో. సో కింద ఉన్న వాళ్ళు పైకి వచ్చారు, మళ్ళీ పైన ఉన్న వాళ్ళు కిందకు వచ్చారు అని చెప్పేసి. సో దీనివల్ల మనీష్ గారు ఉన్న పొజిషన్కి ఏం తేడా లేకుండా ఆ ఓటింగ్ శాతం మనీష్ గారికే తక్కువ ఉండడం వల్ల మనీష్ గారు కంప్లీట్గా బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఇది కూడా ఫేక్ ఓటింగ్ ఇదేం కాదు, ఇది జెన్యూన్ అనిపించింది నాకు. ఎందుకంటే యాజ్ పర్ ద గేమ్, యాజ్ పర్ ద దిస్ వీక్ అండ్ లాస్ట్ వీక్ గేమ్, మనీష్ గారు గేమ్ చూస్తే ఆయన నామినేషన్స్లో ఉన్న వాళ్ళందరిలో ఈయన డిజర్వ్డ్ కాదు అని అనిపించింది. సో మనీష్ గారు కూడా హౌస్లో నుంచి ఎలిమినేట్ అయిపోవడం జరిగింది. దట్స్ ఇట్. సో ఈ రోజు ఎపిసోడ్ ఇంతే. మళ్ళీ రేపు ఉన్నాయి అసలు మసాలా మొత్తం, రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఒకటే కుమ్ముడు. చూద్దాం నామినేషన్స్ రేపు ఎరగదీసే పాయింట్లు ఉంటాయి గ్యారంటీ. ఎందుకంటే ఈ వీక్ లాస్ట్ వీక్ మొత్తం పాయింట్స్ మొత్తం తీసుకొచ్చి కుమ్మరిస్తారు కాబట్టి. సో చూద్దాం రేపు మాత్రం నామినేషన్స్ మాత్రం ఒక లెవెల్లో ఉండొచ్చు. సో గట్టిగా ఉండే కంటెస్టెంట్స్ని నామినేట్ చేస్తేనే బాగుంటుంది. లూజ్గా ఉండే కంటెస్టెంట్ నామినేట్ చేసి ఏమొస్తే వాళ్ళే బయటికి వెళ్ళిపోతారు. గట్టిగా ఉండే వాళ్ళందరూ నామినేషన్లో ఉంటే అప్పుడు బాగుంటుంది. సో ఇలాగా ఉంటే మనం ఎవరు ఫైనల్కి టాప్ 5లో ఉంటారు కూడా మనకి అర్థమైపోతుంది ఈజీగా. సో దట్స్ ఇట్, బాయ్.